వివేక్ కార్మిక మైనింగ్ అడ్లూరికి ఎస్సీ ఎస్టీ వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ తెలంగాణలో 3 మంత్రులకు 2 శాఖల చొప్పున కేటాయింపు. ఇవాళ సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలో సభలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 67 లక్షల మంది విద్యార్థులు, 8,000 కోట్ల నిధులు. ఇవాళే ఏపీలో తల్లికి వందనం షురూ. పార్టీలో లిక్కర్, డీజేపై అనుమతి తీసుకోవాలని తెలీదు. మంగ్లీ బర్త్డే పార్టీ కేసుపై స్పందించిన సింగర్ మంగ్లీ. యాభై నిమిషాలు 18 ప్రశ్నలు కేసీఆర్ ను విచారించిన కాళేశ్వరం కమిషన్. తెలంగాణకు కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు. నేను ఉండగా ఆ ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి రానివ్వనన్న రేవంత్. కేసీఆర్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాలు. కాంగ్రెస్ ది కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్ అన్న కేటీఆర్. కూటమి సర్కార్కు పట్టని అన్నదాతల అవస్థలు. ఏ పంటకు మద్దతు ధర లేదని పొదిలిటూరులో జగన్ నిప్పులు. ఇకపై సర్కార్ బడుల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. తొలుత 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ. పొదిలో వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్తత. పలువురు మహిళలు, 3 పోలీసులకు తీవ్ర గాయాలు. డాక్టర్ రెడ్డిస్ ఫార్మా కంపెనీలో 2 కోట్ల డ్రగ్స్ చోరీ. 8 మంది సభ్యుల ముఠా అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి ప్రభాకర్ రావు విచారణ. 14న మరోసారి విచారణకు రావాలని సిట్ సూచన. రవాణా ప్రాజెక్టుల కోసం 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు. సెంట్రల్ కేబినెట్ డెసిషన్. కొత్తగా 2 రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులు. 11 ఏళ్ల మోదీ పాలనలో 33 తప్పులు చేశారు. ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను సీఎం కోరాలన్న ఎంపీ లక్ష్మణ్. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఎంపీ. అక్రమంగా వెళ్లిన యువకుడిపై యుఎస్ఏ తీరుపై భారత విదేశాంగ ఆగ్రహం. యువకుడు తప్పు చేశాడని పేర్కొన్న భారత విదేశాంగ శాఖ. అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతికి చైనా అంగీకరించింది. చైనాతో వాణిజ్యం విషయంలో యుఎస్ఏ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన. ఉత్తర కొరియా బోర్డర్లో లౌడ్ స్పీకర్ల వినియోగం నిలిపివేత. ఇరు దేశాల మధ్య విశ్వాసం పునరుద్ధరణకు చర్యలన్న సియోల్. అనవసరంగా విమర్శలు చేశా. ట్రంప్తో విభేదాలపై క్లారిటీ, సారీ చెప్పిన మస్క్. దేశంలో 7,000 దాటిన కరోనా కేసులు. మోదీని కలవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరని ప్రభుత్వం వెల్లడి. నిఖిల్ ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం. పగిలిన వాటర్ ట్యాంక్, కెమెరాలు, షూటింగ్ సామాగ్రి నీటి మునక. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను. తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు వ్యాఖ్యలు. లాస్ ఏంజలస్ లో తీవ్ర రూపం దాల్చిన అల్లర్లు. డౌన్ టౌన్ లో ఫుడ్ స్టోర్ల లూటీ. యూపీఐ యూజర్లకు షాక్. చెల్లింపులు 3,000 దాటితే ఛార్జీలు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ బాధించింది. బీసీసీఐ ఆటగాళ్ల మధ్య సమన్వయం అవసరమన్న రవి శాస్త్రి.